హాయ్ అందరికీ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పికిల్ ఎలా చేయాలో చెప్తాను. ఫ్రెష్గా ఉండే క్యారెట్స్ ఒక 250 గ్రామ్స్ తీసుకొని దాన్ని ఇలా కొద్దిగా మీడియం సైజులో తరుక్కోవాలి. సన్నగా కాకుండా మీడియం సైజులో తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తరుక్కున్న క్యారెట్ని ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక ప్యాన్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకొని తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ క్యారెట్ తురుముని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పికిల్ పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో పికిల్కి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేయాలి. ఒక 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు వేసుకోవాలి. అందులో కొన్ని ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల పేస్ట్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా కారం వేసి కలుపుకోవాలి.